కోనసీమలోని ఒక చిన్న పల్లె హిమ్మలూరు. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ గ్రామం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. కాని ఓ పాత చెరువు దగ్గర ఎవ్వరూ రాత్రిళ్లు పోరు. ఎందుకంటే అక్కడ ఒంటరిగా తిరిగే ఆత్మ ఉందని అంటారు. రాత్రి 9 గంటలు అయ్యింది. గ్రామంలో ఆఖరిగా మిగిలిన కిరాణా దుకాణం మూసేసిన వేళ. అన్నీ అస్తమించిపోయినట్టే అనిపిస్తోంది. మిగతా వారు ఇంట్లోకి పోయారు కాని ఓ కొత్తవాడొచ్చాడు. పేరు శశాంక్. హైదరాబాద్లో ఉద్యోగం చేసి విసిగివేసిన వాడవడంతో రెస్ట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో తన మామగారి గ్రామం హిమ్మలూరుకు వచ్చాడు. అక్కడి చల్లని వాతావరణం, పచ్చని పొలాలు అతనికి బాగా నచ్చాయి. కాని ఊరిలోని వాళ్లు చెబుతున్న కొన్ని మాటలు వినిపించేవి. చెరువు దాటి వెళ్లకు రాత్రిళ్ళు. పూర్వం ఆ చెరువు దగ్గరే శిరీష అనే అమ్మాయి చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడ తిరుగుతుంది. శశాంక్ నవ్వేసేవాడు. ఏమిటిగాని 21వ శతాబ్దంలోనూ మనుషులు ఇలాంటివి నమ్ముతారా అని. ఒక రాత్రి శశాంక్ ఫోన్ సిగ్నల్ కోసం బయటకు వెళ్లాడు. అతనికి ఒక పాత మార్గం కనిపించింది, చెరువు వైపు. మొబైల్ సిగ్నల్ బలంగా రావడంతో ఆ దారిలో నడుస్తూ పోతున్నాడు. అప్పట్లో చుట్టూ నిశ్శబ్దం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరం లేరు. కాని కాలు మెల్లగా బరువెక్కినట్టు అనిపించింది. ఆ సమయంలో వాన మొదలైంది. చెరువు దరి చేరేసరికి అకస్మాత్తుగా ఆకాశం మెరుపులతో మారుమూల రోదన వినిపించింది. ఎవరన్నా ఉన్నారా అని శశాంక్ కేక పెట్టాడు. ఒక సున్నితమైన స్వరం వినిపించింది. నువ్వు ఎందుకు వచ్చావు నా మాయలోకి? ఆమె చీర తడిగా ఒళ్ళు అంటినట్టు, తల వెంట్రుకలు ముందు కప్పినట్టుగా ఉండే భయానక రూపం. నిశ్శబ్దంగా చెరువు నీటిపై తేలుతూ అతని దగ్గరికి వచ్చింది. శశాంక్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరూ లేరు. అతనికి భ్రమలా అనిపించింది. కాని కాళ్లకు నీళ్ల ముద్రలు ఉండటం చూసి షాక్ అయ్యాడు. శశాంక్ ఆ సంఘటనను మామగారికి చెప్పాడు. మామగారు బాగా భయపడ్డారు. శిరీష ఆత్మనే చూశావు నాయనా. 10 ఏళ్ల కిందట ప్రేమ విఫలమై ఆ చెరువులో దూకి చచ్చింది. అప్పటినుండి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుంది. అతనికి విశ్వాసం కలగలేదు. కాని ఆ రాత్రి మళ్లీ అదే రోదన, అదే రూపం, అదే మాటలు. నన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? శశాంక్ నిద్రలోకి లాగబడుతున్నట్టుగా అనిపించింది. అలా 3 రోజులు జరిగిన తర్వాత శశాంక్ పూర్తిగా ఒంటరిగా మారిపోయాడు. ఎవరితో మాట్లాడక పాపం మానసికంగా క్షీణించిపోయాడు. చివరికి గ్రామం వాళ్లు ఒక తాంత్రికుని పిలిచారు. తాంత్రికుడు చెరువు వద్ద పూజలు చేసి శశాంక్కు తలకట్టింది. అప్పుడే తెలుస్తుంది, శశాంక్ శరీరం శశాంక్ది కాని మాటలు మాత్రం శిరీష ఆత్మదివి. తాంత్రికుడు గ్రామస్థులకు చెప్పాడు. ఇది చిన్న సమస్య కాదు. ఆత్మ శశాంక్ శరీరాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నది. ఆమెకి ఏదో అసంపూర్ణం ఉంది. దాన్ని తేల్చకపోతే ఈ ఆత్మ గ్రామానికే శాపంగా మారుతుంది. మరి శశాంక్లోకి వచ్చేసిన ఆత్మ ఎందుకు వచ్చిందో, అసలు కథ ఏమిటో తెలుసుకునేందుకు తాంత్రికుడు, శశాంక్ మామగారు మరియు గ్రామ పెద్దలు కలిసి పాత గ్రామ రికార్డులు తవ్వడం మొదలుపెట్టారు. 15 సంవత్సరాల క్రితం శిరీష అనే అందమైన యువతి హిమ్మలూరులో ఉండేది. ఆమె ప్రేమలో పడింది ఓ పేద రైతు కుమారుడితో, పేరు రఘు. కాని ఆమె తండ్రి తన గర్వంతో ఆ ప్రేమను అంగీకరించలేదు. ఆ రాత్రి రఘును కొట్టి చెరువులో నెట్టేశారు. శిరీష ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె కూడా ఆ చెరువులో దూకి చనిపోయింది. అప్పటినుంచి ఆ చెరువు శాపగ్రస్తమైంది. శిరీష ఆత్మ తన ప్రేమను కోల్పోయిన బాధతో అక్కడే మిగిలిపోయింది. తాంత్రికుడు శశాంక్ శరీరాన్ని తిలకించి అన్నాడు. ఈ ఆత్మ ప్రేమను కోల్పోయిన ఆవేశం కాదు. ఇది కోపంతో నిండిన శాపం. రఘు ఆత్మను కళ్లద్దామని పోరాడుతోంది. శశాంక్ శరీరాన్ని రఘుగా భావిస్తూ వదలడం లేదు. అప్పుడు గ్రామ పెద్ద అనుమానంగా అన్నాడు. అంటే శశాంక్కి రఘుతో సంబంధం ఉందా?
ఆ విషయం తెలుసుకునేందుకు వారు శశాంక్ కుటుంబ వివరాలు గమనించారు. ఆశ్చర్యం! ఈ శశాంక్ తాత రఘు అన్నయ్య. అంటే రఘు శశాంక్ మామాని తేలింది. ఇది తెలిసిన శిరీష ఆత్మ శశాంక్ను విడిచిపెట్టే పరిస్థితిలో లేదు. చెరువు దగ్గర శిరీష కోసం ప్రత్యేక పూజలు, మంత్రోచ్చారణలు జరిపారు. కాని ఆత్మ ఉగ్రంగా మారింది. చెరువు నీరు అలలై పైకి ఎగిసిపడింది. తాంత్రికుడు శశాంక్ ముందే శిరీష ఆత్మతో ముఖాముఖి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. శశాంక్ తాత్కాలికంగా ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఇలా అడిగాడు. శిరీషా, రఘు మరణించాడు. కాని నీ ప్రేమకు తలవంచిన వాళ్లంతా శిక్ష అనుభవించారు. నువ్వు శాంతించాలి. ఆమె ఆవేశంగా అడిగింది. అయితే నా ప్రేమ, నా కలలు, నన్ను నమ్మిన అతనికి న్యాయం దక్కిందా? తాంత్రికుడు రఘు ఆత్మను పిలిచే మంత్రాన్ని ఉచ్చరించాడు. కొద్దిసేపటికి ఓ మబ్బు రూపంలో రఘు ఆత్మ కనిపించి శిరీషను చూశాడు. శిరీషా, నన్ను క్షమించు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికీ లేను. కాని మన జీవితాన్ని అంతం చేసిన వారిని పాపం కాలమే శిక్షించింది. ఇప్పుడు శాంతించు. శిరీష ముఖం మారింది. బాధ, ప్రేమ కలగలిసిన ఆ కన్నీళ్లతో ఆమె చెరువు నీటిలో మునిగిపోయింది. అదే చివరిసారి ఆమె కనిపించింది. శశాంక్ కోలుకున్నాడు. గ్రామం మళ్లీ సుఖంగా ఉంది. చెరువు ఇప్పుడు తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. కాని ప్రతి ఏడాది ఆ రోజు శశాంక్ ఒక తూమే గులాబీ పువ్వును చెరువులో వేసి శిరీష జ్ఞాపకంగా నివాళి అర్పిస్తాడు. ఒక నెల తరువాత హిమ్మలూరు మళ్లీ చల్లగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. శశాంక్ ఆరోగ్యంగా ఉండి గ్రామంలోనే తాత్కాలికంగా ఉండిపోతున్నాడు. చెరువు దగ్గర చిన్న మంటపం కట్టి శిరీష కోసం దేవత మాదిరిగా పూజలు మొదలుపెట్టాడు. ఒక రాత్రి అతనికి మరోసారి ఆకాశం మెరుపులతో మెరుస్తూ గట్టిగల శబ్దం వినిపించింది. చెరువు వైపు చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మెదడులో ఒక్క ప్రశ్న. శిరీష శాంతించిందంటే నిజంగానే శాంతించిందా? అప్పుడు మొదలైంది అసలు భయం. అతడు ఆ రాత్రి నిద్రలో వింత కలలు కనాడు. శిరీష వలె కాకుండా పూర్తిగా భిన్నమైన రూపం, ఎర్రకళ్ళు, పొగలు లాంటి నల్ల శరీరం శశాంక్ను తన వైపుగా లాగుతున్నది. రెండో రోజు ఉదయం చెరువు చుట్టుపక్కల పశువులు చనిపోయినట్టు గ్రామస్తులు గమనించారు. పక్కనే ఉన్న చిన్న పిల్లవాడి మాటలు ఆశ్చర్యపరిచాయి. అక్కమ్మ నిన్న రాత్రి నీళ్ల మీద నడిచింది. నన్ను పిలిచింది. ఆమె శిరీష కాదు, వేరే ఎవరన్నా. తాంత్రికుడిని మళ్లీ పిలిపించారు. అతను చెరువు దగ్గర పూజ చేస్తూ గట్టిగా అన్నాడు. ఇక్కడ ఇంకొక ఆత్మ ఉంది. ఇది శిరీషకి సంబంధించినదే కాదు. ఇది శిరీషని వాడుకుని వచ్చింది. చెరువు లోపల ఎప్పటినుంచో నిద్రపోయిన పిశాచి ఇప్పుడు మేల్కొంది. తాంత్రికుడు మరోసారి శిరీష ఆత్మను పిలవడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి ఆమె ఎదురుగా వచ్చింది. కాని ముఖంలో బాధ కనిపించలేదు. భయమెర్పించే కోపం. నన్ను శాంతింపజేశారు అని మీరు అనుకున్నారు. కాని నా మాతృశక్తిని ఒక శపథంగా అర్పించాను. నా చెరువు ఎవరూ ఏమీ చేయలేరు. అందరికీ ఒక షాక్. ఇప్పుడు శిరీష ఆత్మ మారిపోయింది. ఆమె శాంతించలేదు. ఆమె నడిపిన శాంతి మాయ. తాంత్రికుడు శశాంక్ను పక్కకు తీసుకుని అన్నాడు. నీవు రఘు బంధువు కాబట్టి ఆమె నిన్నే మాధ్యమంగా వాడుతోంది. కాని ఆమె వెనుక ఉంది ఓ అధర్వణ తంత్ర విద్య పిశాచి. దాన్ని నియంత్రించకపోతే ఈ గ్రామం నాశనం అవుతుంది. ఒక్క మార్గమే ఉంది. చెరువులోని శిరీష ఆత్మను కాకుండా పాతకాలపు బలి తంత్ర పూజలో వాడిన ఓ పినాకిని గుర్తుపట్టాలి. అదే ఈ పిశాచిని మంత్రాలతో కట్టేయగలదు. శశాంక్, తాంత్రికుడు, మామగారు, గ్రామ పెద్దలు కలిసి చెరువు మధ్యలో ఉన్న పాత శ్మశాన ద్వారాన్ని తవ్వుతారు. అక్కడ పాత శిలా శాసనం కనిపిస్తుంది. అందులో రాసి ఉంది. ఈ చెరువులో శిరీష మాత్రమే కాదు, మునుపటి యుగంలో బలి ఆర్జించిన రక్తపిశాచి శక్తి కూడా నిద్రిస్తోంది.
ఇది మెలకువైందంటే మానవ శరీరాలే దానం కావాలి. ఒక పాదం పక్కనే ఉంది, అది రక్తంతో తడిగా ఉంది. ఆ రాత్రి చెరువు పూర్తిగా ఎర్రగా మారింది. గ్రామస్థులు భయంతో ఇంటి బయటకు రావడం మానేశారు. శశాంకు మళ్లీ ఒక వింత కల వచ్చింది. ఆ కలలో చెరువు మధ్యలో ఒక పురాతన రథం, అందులో కూర్చొన్న రక్తపిశాచి. అది అతనివైపు నెమ్మదిగా వచ్చే దృశ్యం. శిరీషను నా శక్తి కోసం వాడుకున్నాను. ఇప్పుడు నువ్వే నాకవసరం. నీ రక్తమే నన్ను శాశ్వతంగా బలిష్టంగా చేస్తుంది. అంటే ఇది ఓ దుర్మార్గమైన పథకం. తాంత్రికుడు చెరువు దగ్గర తవ్విన శిలాశాసనం చదివి చెప్పాడు. ఈ చెరువులో శాంతించని దెయ్యాన్ని పాతకాలపు తాంత్రికుడు బలిపశువుగా ఓ బాలుడిని అర్పించి దానిని శిలలో బంధించాడు. కాని ఆ శక్తి శిరీష బాధను ఉపయోగించి మళ్లీ బలహీనమైన మనిషిలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆ బలహీన మనిషి శశాంక్ను బలి చేయడం ద్వారా ఆ రక్తపిశాచి శాశ్వత శరీరాన్ని పొందబోతుంది. తాంత్రికుడు శశాంక్ను బలిగా కాకుండా ఆ పిశాచాన్ని తిరుగులేని బంధంలో బంధించే తంత్రాన్ని ఉపయోగించాలనుకుంటాడు. 3 పదార్థాలు కావాలి. శిరీష ఆత్మ ఉన్న జాగనుంచి తీసిన మట్టికంపటి, రఘు తలచిన రక్తపు పుక్క, చెరువు మధ్య భాగంలో ఉన్న శ్మశాన ద్వారం మీద సూర్యోదయపు కిరణం పడే సమయంలో వేసిన మంత్రాక్షరాలు. ఈ మూడింటిని ఒకే వేళ కలిపి మంత్రంతో కూడిన హోమంలో పడితే ఆ పిశాచి శాశ్వతంగా శిలగా మారిపోతుంది. తాంత్రికుడు, శశాంక్, మామగారు, గ్రామ పెద్దలు మూడింటినీ సేకరించారు. తెల్లవారుజామున సరిగ్గా 4:44కి హోమం మొదలైంది. పిచ్చికాక మట్టికంపటి వేస్తూనే చెరువు ఉధృతంగా ఎగసిపడింది. నల్ల పొగలు చెరువు నుంచి బయటికొస్తున్నాయి. రక్తపిశాచి ఆవిరి రూపంలో బయటికొచ్చింది. నన్ను మాయలతో ఆపగలరా? నేనొక శాపం. నేనొక శక్తి. అందరికీ నొప్పి, ఒళ్ళు బరువుగా అనిపించింది. శశాంక్ స్పృహ కోల్పోయాడు. అప్పుడు తాంత్రికుడు చివరి ఆస్త్రం ప్రయోగించాడు. అగ్నిహోత్ర పుష్పబాణం రక్తంతో కలిసిన మట్టి మీద వేశాడు. ఒక్కసారిగా గగనంలో విద్యుద్వత్తి మెరుపులతో చెరువు గట్టినుంచి ఓ కిరణం దిగివచ్చి ఆ రక్తపిశాచిని తాకింది. పిశాచి అరుపుతో కలిసి చెరువు నీళ్లలో మునిగిపోయింది. అంతే. చివరగా శశాంక్ కళ్ళు తెరిచాడు. చెరువు పక్కన పచ్చని చెట్లు, పక్షుల గళం, గ్రామస్తుల నవ్వులు అంతా సాధారణంగా కనిపించాయి. తాంత్రికుడు శశాంక్కు మిగిలిన మాట: చెరువు శుద్ధమైంది. కాని దీని కథ ఇప్పుడు మాత్రమే ముగిసింది కాదు. దీని చరిత్ర ఎంత పాతదో అంతే లోతైనది. శిరీష ఆత్మకు ఇప్పుడు శాంతి లభించింది. కాని నువ్వు ఇక మానవుడివే కాదు. ఈ చెరువుకి నీవే సంరక్షకుడివి. శశాంక్ ఇప్పుడు గ్రామంలో సాధారణ మనిషి కాదు. అతను అనుకోకుండా ఆత్మలను ఆకర్షించే శక్తిని పొందాడు. ఏ ఆత్మ బాధతోనైనా, న్యాయం లేకపోయినా అది శశాంక్ దగ్గరికి వస్తోంది. తనకు తెలిసిన ప్రతి మనిషిలోని బాధను, ఆత్మల్లోని బాధను వినగలిగే శక్తి అతనిలో ఉంది. ఒకరోజు అర్ధరాత్రి శశాంక్ చెరువు దారిలో నడుస్తున్నాడు. చెరువు ఇప్పుడు శాంతంగా ఉన్నా గాలిలో ఏదో చలనం. అప్పుడు శశాంక్ చెవిలో ఓ స్వరం వినిపించింది. నా కథను ఎవరూ వినలేదు. నన్ను ఎవ్వరూ చూడలేదు. నన్ను అడుగుతావా? ఆ స్వరం యథార్థంగా మారింది. చెరువు గట్టిపై ఓ అమ్మాయి ఆకారం, బట్టలు తడిపోతే లాంటివి, మెడపై బలమైన గాయాలు. ఆమె చూపు చాలా శాంతంగా, కాని లోలోపల బాధతో నిండింది. ఆత్మ పేరు విజయలక్ష్మి. 30 ఏళ్ల క్రితం అదే గ్రామంలో ఒక ఔషధశాల నిర్వహించేవారి కుమార్తె. పసిదివాళ్లు, మహిళలకు ఉచిత మందులు ఇవ్వడమే ఆమె అలవాటు. కాని అదే గ్రామంలో ఉన్న ఒక పిచ్చి వైద్యుడు ఆమె మీద మాయాజాలం వేసి విచిత్రమైన మంత్రాలతో ఆమెను చెరువులో నెట్టాడు. ఆమె ఆత్మ ఎప్పటినుంచో శిరీష కోపంతో రచ్చచేస్తున్నప్పుడు దాగి ఉండిపోయింది. ఇప్పుడు శాంతమైన చెరువు ఆమెను మళ్లీ బయటకు రప్పించింది. శశాంక్ తనకు లభించిన శక్తిని ఉపయోగించి ఆమె ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
ఒక్కసారిగా అతనికి ఆమె జీవిత కథ అంతా చూపించింది. చిన్న వయసునే వైద్యం నేర్చిన పట్టుదల, గ్రామంలో ఆమెపై జరిగిన కుట్రలు, తన మరణ సమయంలో చెప్పలేకపోయిన చివరి మాటలు. నన్ను నమ్మిన ప్రజల కోసం నేను బ్రతికేవారిని రక్షించాల్సింది. కాని నన్ను రక్షించేది ఎవ్వరూ లేరు. తాంత్రికుడు గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శశాంక్కి తానే తాంత్రికుడు కావాలి. అతను విజయలక్ష్మి ఆత్మకు శాంతి కలిగించాలంటే ఆమె మరణానికి బాధ్యులైన వారిని వెలికితీసి ప్రజల ముందు ఆమె న్యాయాన్ని నిలబెట్టాలి. ఒక కాగితం, ఒక పాత నోట్బుక్ చెరువులో వెలుగు తొంగి చూసిన శశాంక్కు చిక్కింది. అందులో పాత వైద్యశాలలో పనిచేసిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరు ఇప్పుడు అదే గ్రామంలో సర్పంచ్. శశాంక్ ఆ పుస్తకం తీసుకుని గ్రామ సభలో సర్పంచ్కు ఎదురు నిల్చి అడిగాడు, విజయలక్ష్మిని నువ్వు ఎందుకు మోసపుచ్చావు? ఆమె మూతి వెనుక నీవే ఉన్నావా? అప్పటిదాకా శాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సర్పంచ్ ముఖం మారింది. అతను గట్టిగా నవ్వి అన్నాడు, నువ్వు ఊహించినంత సాదా కాదు ఈ కథ. నన్ను కాదు, ఆమెనే దోషిగా మార్చే సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను నిలదీస్తే నిన్ను కూడా చెరువు తినిపెడతాను. అంతే. కథ కొత్త మలుపు తిరిగింది. సర్పంచ్ ముందు గ్రామ సభలో శశాంక్ నిలబడి విజయలక్ష్మి ఆత్మ పేరు చెప్పగానే అతను భయపడినట్టు అయ్యాడు. కాని వెంటనే సర్పంచ్ ధైర్యంగా నవ్వి అన్నాడు, ఆమెను నేను చంపలేదంటావా? అయితే ఆ రాత్రి నన్ను తానే పిలిచింది చెరువు వద్దకు. ఆమె నీతిపరురాలైతే నన్ను ఎందుకు శాపించాలి? శశాంక్కు ఓ అనుమానం వచ్చింది. విజయలక్ష్మి మరణం వెనుక కథ పూర్తిగా ఆమె బాధతో కూడినదేనా? లేదా ఆమె ఆత్మలో మరో రహస్యము ఉందా? శశాంక్ తన ఆత్మ సంబంధిత శక్తిని ఉపయోగించి మరోసారి చెరువు గట్టుపై విజయలక్ష్మిని పిలిచాడు. ఆమె ఓ నీటి తరం మీద నిలబడి అతనితో మాట్లాడింది. నన్ను చంపింది ఎవరో కాదు, నా నమ్మకమే. కాని మౌనం ఎంచుకున్నవాళ్లు ఈ నేరానికి సహకారులే. శశాంక్ ప్రశ్నించాడు, నువ్వు సర్పంచ్ను ఎందుకు శపించావు? విజయలక్ష్మి కన్నీళ్లు కార్చుకుంటూ చెప్పింది, నాకెందుకో లేదు. నేను చివరిసారి చనిపోతూ చూస్తున్నప్పుడు అతని చేతిలో నా డైరీ కనిపించింది. అందులో నా మందుల పద్ధతులు, నా సొంత రెసిపీలను కాపీ చేసి తన పేరు పెట్టాడు. అంటే ఆమెను చంపినది వ్యక్తిగత శత్రుత్వం కాదు, స్వార్థం. శశాంక్ ఇప్పుడు పాత ఆసుపత్రి ఇంటి వైపు వెళ్తాడు. 100 ఏళ్ల నాటి మట్టి గోడలు, మురికి నీరు వాసనతో నిండిన గది. గది వెనుక మూలలో అతనికి ఓ బంగారు మెటల్ బాక్స్ దొరుకుతుంది. అందులో విజయలక్ష్మి అసలైన హ్యాండ్ రైటింగ్ పుస్తకం. ఆ పుస్తకం చివరి పేజీలో రాసి ఉంది, ఈ పుస్తకాన్ని చూసేవారు నా మార్గం కొనసాగించాలి. నా మందులు, నా జ్ఞానం, నా ఆశ ఎవరో కొనసాగించాలి. నేను న్యాయాన్ని కోరుతున్నాను, ప్రతీకారం కాదు. అతను ఆ పుస్తకాన్ని తీసుకుని గ్రామ సభలో సర్పంచ్ను నిలదీయగా సర్పంచ్ ఒక్కసారిగా ఆగ్రహంతో పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కాని గ్రామ పెద్ద, మహిళలు, వైద్యుడు అంతా అడ్డుకుంటారు. ఒక వృద్ధురాలు ముందుకొచ్చి చెబుతుంది, విజయలక్ష్మి మందులతో నా పిల్లలు బతికారు. ఈ పుస్తకం ఆమె కాదు, ఆ మానవతా మార్గం. అందరూ కలసి సర్పంచ్ను పదవి నుంచి తొలగిస్తారు. అందరి మధ్యలో విజయలక్ష్మి ఆత్మ మళ్లీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ముఖంలో భయం లేదు, బాధ లేదు. ఆమె నవ్వుతుంది. నాకోసం న్యాయం చేసింది నీవు శశాంక్. ఇప్పుడు నేను నిశ్చలంగా వెళ్లగలను. ఆమె శరీరం ఆకాశంలోకి ఆవిరైపోతుంది. చెరువు నీళ్లు మళ్లీ స్ఫటికంలా పారుతాయి. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.